నమస్తే మిత్రులారా, ఎవరైతే ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో, అదే రకంగా ఏపీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్, దీంతో పాటుగా తెలంగాణలో కూడా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫేమస్ పోయిట్స్ అండ్ దేర్ వర్క్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము అనేక బిట్స్ అనేటువంటిది ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. ఈ రకంగా ద టెంపెస్ట్ వాస్ ఏ లిటరీ వర్క్ ఆఫ్ ఎవరిది? విలియం షేక్స్పియర్. ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నామండి. అదే రకంగా ఇలాంటి అనేక బిట్స్ వ్యానిటీ ఫెయిర్ అనేటువంటిది రాసింది ఎవరనేటువంటిది విలియం థాక్రే. అదే రకంగా అనేక బిట్స్ అనేటువంటిది ఇలా ఎగ్జామ్లో ఆథర్కి సంబంధించినటువంటి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా నేర్చుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ వర్క్స్ సంబంధించినటువంటి ఫేమస్ పోయిట్స్ అండ్ ఆథర్కి సంబంధించినటువంటి టాపిక్ పూర్తిగా వినండి. 100% ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి, విలియం షేక్స్పియర్ చూడండి 1564 వాస్ బార్న్ అండ్ డై 1616. ఓకే, ఆయన రాసినటువంటి ఫేమస్ వర్క్స్ అనేటువంటి దాంట్లో మొదటి వీనస్ అండ్ అడినాయిస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో అనేక సార్లు అనేక రకాల ఎంఏ ఇంగ్లీష్ చదివేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఎంట్రన్స్ రాసేటువంటి వాళ్ళు అందరూ కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటిది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో సెట్ అదేవిధంగా నెట్కి సంబంధించినటువంటి ఎవరైతే రాస్తూ ఉన్నారో వాటన్నిటి కూడా ఇవన్నీ కూడా అవసరం అండి. సో ఇక్కడ చూడండి, విలియం షేక్స్పియర్, వీనస్ అండ్ అడినాయిస్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ద రేప్ ఆఫ్ లూక్రిస్. రేప్ ఆఫ్ ది లాక్ అనేటువంటిది వేరు, రేప్ ఆఫ్ ది లూక్రిస్ అనేటువంటిది. రేప్ ఆఫ్ ది లాక్ అనేటువంటిది అలెగ్జాండర్ పోప్ రాస్తారు. రేప్ ఆఫ్ ది లూక్రిస్ అనేటువంటిది రాసింది ఎవరంటే విలియం షేక్స్పియర్. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత షెల్ ఐ కంపేర్ థీ టు సమ్మర్స్ డే అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్. 154 సానెట్స్, 2 లాంగ్ నరేటివ్ పోయమ్స్. ఫస్ట్ క్లాస్లో మనం అన్నీ కూడా చెప్పుకున్నామండి విలియం షేక్స్పియర్ గురించి. క్లియర్ కట్గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము. చూడండి, ఇక్కడ 37 ప్లేస్, 154 సానెట్స్, 2 లాంగ్ నరేటివ్ పోయమ్స్, టెంపెస్ట్ బిట్ అనేటువంటిది వచ్చిందని చెప్పాను. గత డిఎస్సిలో వచ్చినటువంటి బిట్. టెంపెస్ట్ రాసినటువంటి ఆథర్ ఎవరు అనేటువంటిది అడిగారు. కాబట్టి ఈ రకంగా రోజుకు ఒక ఆథర్ గురించి నేర్చుకుంటే చాలా. ఇవన్నీ డ్రామా. మనం ఇప్పుడు పోయిట్స్ అండ్ ఇంపార్టెంట్ వర్క్స్ నేర్చుకుంటాం కాబట్టి చాలా ఈజీగా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇది విలియం షేక్స్పియర్ గురించి ఇంపార్టెంట్ ఉన్నటువంటి వర్క్స్ అండి. తర్వాత ఎమిలీ డికెన్సన్ వాజ్ బార్న్ ఇన్ 1830 అండ్ డై ఇన్ 1886. ఓకే, ఇక్కడ ఎమిలీ డికెన్సన్ డి అనేటువంటిది డెత్కి సంబంధించింది ఆమె రాస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. డి అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. బికాస్ ఐ కుడ్ నాట్ స్టాప్ ఫర్ డెత్ చాలా చాలా ఇంపార్టెంట్. రాసింది ఎవరంటే ఎమిలీ డికెన్సన్. నెక్స్ట్ సక్సెస్ ఈజ్ కౌంటెడ్ స్వీటెస్ట్. కాబట్టి సక్సెస్ అనేటువంటిది ఏందనేటువంటిది అది కూడా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ నో బడీ, హూ ఆర్ యూ? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రిటెన్ బై ఎమిలీ డికెన్సన్. కాబట్టి ఇది రాసింది ఎవరు? ఎమిలీ డికెన్సన్. తర్వాత థింక్ విత్ ఫీదర్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వైల్డ్ నైట్స్, వైల్డ్ నైట్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎమిలీ డికెన్సన్ రాసినటువంటి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ బికాస్ ఐ కుడ్ నాట్ స్టాప్ ఫర్ డెత్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. రోజు ఒక ఆథరు లేకుంటే రోజుకు 2 ఆథర్ల గురించి నేర్చుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇవన్నీ నోటిగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అనేటువంటిది లేకపోవచ్చు. కాకపోతే ఈ ఆథర్కి ఏది సంబంధించింది అని ఐడెంటిఫై చేయగలిగితే మనకు మార్క్ అనేటువంటిది వస్తుంది. కానీ ఇలాంటి బిట్స్ అనేటువంటిది వదిలిపెట్టొద్దు. నెక్స్ట్ జాన్ కిట్స్. చూడండి, జాన్ కిట్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఓడ్ అనేటువంటిది వస్తే జాన్ కిట్స్కి సంబంధించినటువంటిది అనేటువంటిది కోడ్ గుర్తుపెట్టుకుంటాం మనము. కాబట్టి ఓడ్ టు ఏ నైటింగేల్. కాబట్టి నైటింగేల్కు సంబంధించినటువంటి మనకు జాన్ కిట్స్ రాసినటువంటిది చాలా అద్భుతమైనటువంటి పోయిట్కు సంబంధించినటువంటి వర్క్ అండి. ఓడ్ టు యాన్ గ్రేషన్ ఆన్ టు ఆటమ్, ఓడ్ టు సైకి, ద ఈవ్ ఆఫ్ సెయింట్ అగ్నిస్. తర్వాత ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, సెకండ్ అండ్ థర్డ్ వన్. తర్వాత ఓ టు సైకి. ఓకే, ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎండమిన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి 1-2 సార్లు చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ సక్సెస్ ఈజ్ కౌంటెడ్ స్వీటెస్ట్ అండ్ ఎ బర్డ్ కేమ్ డౌన్ ద వాక్. ఓకే, దిస్ వర్క్స్ ఆర్ రిటెన్ బై జాన్ కిట్స్. నెక్స్ట్ చూసినట్టయితే లార్డ్ బైరన్.
ఓకే 1788 అండ్ 1824 చూడండి ఇంపార్టెంట్ లార్డ్ బైరన్ జాన్ డన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఓకే తర్వాత మ్యాన్ఫ్రెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ తర్వాత షీ వాక్స్ ఇన్ బ్యూటీ అండ్ డార్క్నెస్ అండ్ మెజెప్పా ఓకే ఇక్కడ నేను స్టార్ మార్క్ పెట్టినటువంటి అనేక ఎగ్జామ్లో అడిగినటువంటి వర్క్స్ అండి కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి విలియం బ్లేక్ చూడండి ద టైగర్ ఇక్కడ TYA ఉంటుంది TI కాదు ద టైగర్ తర్వాత ద ల్యామ్ అదే రకంగా చూడండి ఎగ్జామ్లో అడిగిండు డిఎస్సిలో LAMBలో సైలెంట్గా ఉన్నటువంటి పదం ఏంది అనేటువంటిది అడిగిండు కాబట్టి ల్యామ్ ఇక్కడ B అనేటువంటిది సైలెంట్ ఓకే హోలీ థర్స్డే అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ తర్వాత సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పాయిజన్ ట్రీ అదేవిధంగా చిమ్నీ స్వీపర్స్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్ బై విలియం బ్లేక్ ఓకే విలియం బ్లేక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వర్క్స్ అవన్నీ కూడా నెక్స్ట్ చూసినట్లయితే PB షెల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ 1792 అండ్ 1820 ఓకే ఇక్కడ చూడండి ఎజ్మండేస్ అనేటువంటిది ఇంపార్టెంట్ అడినాయిస్ అనేటువంటిది ఇంపార్టెంట్ తర్వాత లవ్స్ ఫిలాసఫీ తర్వాత మ్యూటబిలిటీ తర్వాత క్వీన్ మ్యాప్ అనేటువంటిది ఇంపార్టెంట్ ట్రంపెట్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఓడ్ టు ద వెస్ట్ విండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓడ్ అనేటువంటిది వస్తేనే మనం ఏమనుకున్నాం ఇంతకుముందు జాన్ కీట్స్ అనుకున్నాము కానీ జాన్ కీట్స్కి సంబంధించినటువంటి ఓడ్ అనేటువంటిది ఒకే ఒకటి వస్తుంది ఓడ్ టు ద వెస్ట్ విండ్ అనేటువంటిది PB షెల్లీ రాసినటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ టు ఏ స్కైలార్క్ అండ్ క్లౌడ్ ఓకే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినటువంటివి చాలా ఇంపార్టెంట్ మిత్రులారా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే చాలా వర్క్స్ ఉంటాయి ఇప్పుడు PB షెల్లీ గురించి మనం నేర్చుకోవాలనుకుంటే దాదాపు ఒక 8 నుంచి 10 ఉంటాయి ఓకే పేపర్లు కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోలేము మనము వస్తుందో రాదో కూడా తెలియదు కాబట్టి ఇంపార్టెంట్ వర్క్స్ అనేటువంటిది నేర్చుకుంటే ఎలిమినేషన్ ద్వారా తీసేయొచ్చండి నో ప్రాబ్లం నెక్స్ట్ రాబర్ట్ ఫ్రాస్ట్ 1874 అండ్ 1963 ద రోడ్ నాట్ టేకెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రోడ్ నాట్ టేకెన్ స్టూపింగ్ బై వుడ్స్ ఆన్ స్నోవే ఈవినింగ్స్ తర్వాత ద డెత్ ఆఫ్ హైడ్ తర్వాత ఫైర్ అండ్ ఐస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మైండింగ్ వాల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే రాబర్ట్ ఫ్రాస్ట్కి సంబంధించింది అన్నిటికంటే రోడ్ నాట్ టేకెన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ 2 రోడ్లు ఉంటాయి ఆ 2 రోడ్లలో ఒక అద్భుతమైనటువంటి పోయం ఇది ఆ 2 రోడ్లలో ఏ రోడ్ను తీసుకోవాలనో ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది తెలియదు కాబట్టి మనం తీసుకునేటువంటి ఆ రోడ్ను ఎంపిక చేసుకునేటువంటి ఆ రోడ్ను బట్టే మన జీవితం ఉంటుందని ఇంగ్లీష్లో చాలా అద్భుతమైనటువంటి పోయం అయితే ఉంటుంది తర్వాత వర్జిల్ ఎనాయిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత జార్జిక్స్ అనేటువంటిది ఇందులో ఎనాయిడ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత AL టెన్నిసన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యులిసెస్ అనేటువంటిది గతంలో అడిగినటువంటి బిట్టు ఓకే ఇన్ మెమోరియం అనేటువంటిది ఇది కూడా డెత్ పైన రాసినటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రిన్సెస్ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో అవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ జాన్ మిల్టన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాన్ మిల్టన్ ప్యారడైస్ లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ లిసిడాస్ ఇది కూడా డెత్ పైన రాసినటువంటిది MLA అడినాయిస్ చనిపోతే వాళ్ళ మిత్రుడైనటువంటి జాన్ మిల్టన్ రాసినటువంటిది లిసిడాస్ అనేటువంటిది అదే రకంగా ప్యారడైస్ రీగైన్డ్ ఓకే ప్యారడైస్ లాస్ట్ ప్యారడైస్ రీగైన్డ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఎల్ అలెజిరో ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ శాంసన్ అండ్ అగనిస్ట్ చూడండి జాన్ మిల్టన్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అండి ఇక్కడ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి తర్వాత ఆన్ ద మార్నింగ్ క్రీస్ట్ నేటివిటీ ఆన్ ద లేట్ మెసిక్రీ ఇన్ పిండుమెంట్స్ తర్వాత మిల్టన్ 1645 పోయమ్స్ తర్వాత అపాన్ ద తర్వాత ద ప్యాషన్ ఓకే ఇవి ఇంపార్టెంట్ ఓకే ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పోయట్స్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి వర్క్స్ కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం షేక్స్పియర్ గురించి ఇక్కడ ఇవే చెప్తున్నారు ఎందుకు సార్ అంటే ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు కాబట్టి ఇవి చెప్పినాం మన డ్రామాలు ఉన్నాయి అదే రకంగా నావెల్స్ ఉన్నాయి పోయమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చేటప్పుడు అక్కడ కొన్ని చెప్తున్నాను కాబట్టి ఈ రకంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ వీలైతే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ